భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. భారతదేశం 2047 అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే, ఎదగాలి అంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం $13,205 పెరగాలి. రూపాయి విలువ యొక్క క్షీణతను దృష్టిలో పెట్టుకుంటే అది $15,000 చేరాలి. ప్రజెంట్ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ 5వ స్థానం నుంచి త్వరలో 3వ స్థానానికి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి 3వ స్థానానికి చేరాలని చెప్పి భారతదేశం ప్రయత్నిస్తుంది. అయితే తలసరి ఆదాయం రీత్యా 180 దేశాల జాబితాలో భారతదేశం ప్రజెంట్ 138వ స్థానంలో ఉంది. కానీ 1990లో చైనా, భారత్ తలసరి ఆదాయం విషయంలో ఒకే స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు $12,000 తలసరి ఆదాయంతో చైనా 71వ స్థానంలో ఉంటే, భారత్ మాత్రం $2,600 ఆదాయంతో 138వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎన్ని వేల డాలర్లు అని అడిగితే 2,600